మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలం మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీకందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సంవత్సరం అంతయు దేవుడు మనలను కాచి కాపాడి మన ఆత్మీయ జీవితంలో ఇంకా దేవుడు అభివృద్ధి పరచి దేవుని కొరకు సాక్షిగా జీవించలాగున ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. ఈ దినపు వాగ్దాన సందేశాన్ని మనం విందాం. యేసు క్రీస్తు ప్రభు శిష్యులకు అనేకమైన సంగతులు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఒక మాట తెలియజేస్తాడు. అదేమిటో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-26. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకుడి. 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం కట్టుకోవాలో వీటన్నిటిని గురించి మీరు చింతపడకండి. ఆకాశ పక్షులను మీరు చూడండి, వాటిని నేను పోషిస్తున్నాను, వాటినే నేను పోషించుచున్నాను గనక మిమ్ములను తప్పకుండా నేను పోషిస్తాను. మీకేం కావాలో అది తప్పకుండా నేను ఇస్తాను. కారణం ఏమిటంటే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో చాలా సార్లు చింతపడుతూ ఉంటాం. కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలోనే కానీ, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఎలా ముందుకు సాగాలో, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అని ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఆకాశ పక్షులను చూడండి, అవి మనలాగా పనిచేయవు, మనలాగా విత్తనాలు నాటేదానికి వెళ్ళవు, మనలాగా పంటను కోసేదానికి వెళ్ళవు, కానీ వాటినే దేవుడు పోషిస్తున్నాడు. వాటి కంటే మనము బహు శ్రేష్ఠులం. దేవుని పిల్లలను దేవుడు ఎప్పుడు పస్తులతో ఉంచడు. దేవుని పిల్లలకు ఏం కావాలో దేవుడు తప్పకుండా అవన్నీ అనుగ్రహిస్తాడు. మన పిల్లలకు ఉదయం అయ్యేసరికి స్కూలుకు వెళ్ళడానికి వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తాం, తర్వాత మధ్యాహ్నం తినేదానికి భోజనాన్ని రెడీ చేస్తాం, స్నానం చేసిన తర్వాత బట్టలు కూడా రెడీ చేస్తాం. మన పిల్లలు అడగక ముందే అన్ని తల్లి సిద్ధపరుస్తూ ఉంటుంది. పిల్లలకు ఏ విధంగా అయితే తల్లి అన్ని సిద్ధం చేసి పెడుతుందో, అలాగే మనం ఆరాధించే దేవుడు మన కొరకు అన్ని సిద్ధపరుస్తాడు. ఈ లోకపు తల్లి పిల్లల కోసము అన్ని సిద్ధపరుస్తూ ఇస్తుందే మనం ఆరాధించే పరలోకపు తండ్రి, మన కొరకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన తండ్రి మన కొరకు సమస్తమును సిద్ధపరుస్తాడు. మనకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. ఒక తల్లికి పిల్లలకు ఏం కావాలో తెలిసినట్లుగా మనకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకి బాగా తెలుసు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంటయవ గాని నా పిల్లలు పస్తులతో ఉండరని దేవుడు సెలవిస్తున్నాడు. అడవికి రారాజు సింహం కదండి, మరి అడవికి రారాజు అయినటువంటి ఆ సింహపు పిల్లలే లేమి గలవై ఆకలితో ఉంటాయని దేవుని వాక్యంలో మనం చూడగలం. మరి రారాజుకి కొదవ ఉంటుందా? అయినా కూడా ఆ రారాజు పిల్లలకి కొదవ కలగవచ్చు, కానీ నా పిల్లలకు మాత్రం కొదవ కలగదు. నా పిల్లలు మాత్రం పస్తులతో ఉండరు, నా పిల్లలు మాత్రం ఆకలి దప్పులతో ఉండరు, నా పిల్లలు మాత్రం అడుక్కునే స్థితిలో ఉండరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు నుండి మన కుటుంబాల్లో ఆయన ఏం చేయాలో, మన కుటుంబానికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఆయన మనకు ఏ సమయంలో ఏవి సిద్ధపరిచి ఇవ్వగలడో అవన్నీ ఈ సంవత్సరం అంతయు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఇవ్వబోతున్నాడు. కలవరపడకండి, దిగులు చెందకండి. పిల్లల గురించిన కలవరం, కుటుంబ పోషణను గురించిన కలవరం, ఆర్థిక సమస్యలను గురించిన కలవరం, దేనిని గురించి మీరు కలవరపడకండి, చింతపడకండి. మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేనిని గురించి మీరు చింతపడకండి. ఆకాశ పక్షులను చూస్తూ ముందుకు సాగండి. వాటిని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషిస్తాను అని దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. మన పరలోకపు తండ్రి తప్పకుండా పోషిస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. ఏ సమయానికి ఏది కావాలో అది మనకిస్తూ ముందుకు నడిపిస్తాడు. మన కుటుంబాన్ని పస్తులతో ఉంచకుండా సమృద్ధిలోనే నింపుతాడు. అలాంటి సమృద్ధిని దేవుడు మన కుటుంబాల్లో నింపి అనేకులకు దీవెనకరంగా మన కుటుంబము మారును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే నాయన, ఆకాశ పక్షులను పోషించి మీరు మమ్మలను తప్పకుండా పోషిస్తారని, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంటయేమో గాని నా పిల్లలు మాత్రం పస్తులతో ఉండరని మీరు తేటగా సెలవిచ్చారు. మేము చింతపడకుండా
నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని, మీరే మాకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడవని నమ్ముతూ యేసు నామంలో విశ్వసిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.